అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ కొంటె దయ్యాలు. రచయిత రాంబాబు గారు. ఇక కథలోకి వెళితే, వీరవరం గ్రామంలో ముత్యాలయ్య అనే సామానులు మోసి జీవించే కూలివాడొకడు ఉండేవాడు. వాడికి భార్య, 4 కొడుకులు. చంద్రముఖి నది ఒడ్డున వచ్చిపోయే ప్రయాణికుల సామానులు చేరవేస్తూ ప్రతిరోజు అవసరానికి మించి సంపాదిస్తున్నాడు. ఈ విధంగా వాడు భార్యాబిడ్డలకు ఏ లోటు లేకుండా పోషిస్తూ సంపాదనలో కొంత వెనక వేస్తున్నాడు కూడా. అయితే ముత్యాలయ్యకు హఠాత్తుగా ఆ సంపాదన మీద విసుగు పుట్టి, తనకు ఎలాగైనా నడమంత్రపు సిరి లభిస్తే దానితో సుఖంగా జీవించవచ్చునన్న ఆలోచన కలిగింది. వీరవరానికి దక్షిణాన ఉన్న చింతలపూడి అడవులలో దయ్యాలు ఉన్నట్లు ముత్యాలయ్య చాలామంది అనుభవాల ద్వారా విని ఉన్నాడు. వాటిని మంచి చేసుకొని వాటి సాయంతో కోటీశ్వరుడైపోవాలని ఒక నిశ్చయానికి వచ్చాడు. ఒకనాడు వాడు తెల్లవారుజామునే లేచి చింతలపూడి అడవులకేసి బయలుదేరాడు. అడవిలో కొంత దూరం నడిచాక వాడికి ఒక ఊడల మర్రి కనిపించింది. దయ్యం ఒకటి ఆ ఊడలను పట్టుకొని ఊగుతున్నట్లు వాడు గుర్తించాడు. ముత్యాలయ్య ధైర్యంగా చెట్టు కిందకి పోయి దయ్యాన్ని చూడనట్లు నటిస్తూ ఒకచోట కూర్చొని బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు. కొద్దిసేపు గడవగానే దయ్యం ఊడలను వదిలి వాడి ముందు దూకి వాడి భుజం తట్టి, "నీకొచ్చిన కష్టం ఏమిటి? త్వరగా చెప్పు, నాకు తోచిన సాయం చేస్తాను" అన్నది. ముత్యాలయ్య మరింత బిగ్గరగా ఏడుస్తూ, "నాది గంపెడు సంసారం, చేతిలో చిల్లి గవ్వలేదు, పెళ్ళాం పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు" అన్నాడు. "అలాగా పాపం, ఇంకేం బాధపడకు" అంటూ దయ్యం గాలిలో చేయి ఊపి ఒక బంగారు పాత్ర, దాని నిండా బంగారు నాణేలు సృష్టించి ముత్యాలయ్యకు ఇస్తూ, "ఇవి పట్టుకొని తిన్నగా ఇలా తూర్పు దిక్కుగా వెళ్ళు. మళ్ళీ ఏనాడైనా అవసరం కలిగితే మొహమాట పడక ఈ ఊడల మర్రి దగ్గరకు రా" అని చెప్పింది. ముత్యాలయ్య సంతోషంగా దయ్యం ఇచ్చిన బంగారు పాత్రతో బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి 2 దయ్యాలు ఎదురుపడి వాడి చేతిలోని బంగారు పాత్ర, అందులో ఉన్న బంగారు నాణాలు చూసి, "అయ్యో, ఎవరైనా సుఖపడుతూ ఉంటే మేం చూడలేం. ఈ డబ్బుతో ఇక నువ్వు కష్టాలు మరిచి సుఖపడిపోతావు. ఆలస్యం చేస్తే ప్రమాదం" అంటూ వికృతంగా నవ్వాయి. ఆ మరుక్షణం ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్ర మట్టి పాత్రగా మారిపోయి అందులో ఉన్న నాణాలు చిల్లపెంకులైపోయాయి. ముత్యాలయ్య జరిగినది చూసి కోపంగా పాత్రను నేలకేసి కొట్టాడు. దయ్యాలు 2 కొంచెంసేపు వాడి చుట్టూ గెంతుతూ నవ్వి మాయమైనాయి. వాడు పుట్టెడు దిగులుతో ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు కూలి పనికి పోకుండా చింతలపూడి అడవులకేసి బయలుదేరాడు. వాడు ఊడల మర్రిని సమీపిస్తుండగా వాడికి మేలు చేసిన దయ్యం ఊడల మీద హాయిగా ఉయ్యాల ఊగుతూ కనిపించింది. ముత్యాలయ్య దయ్యానికి జరిగినదంతా చెప్పాడు. దయ్యం అంతా విని, "నువ్వేమీ దిగులు పడకు. ఎవరైనా కష్టాలలో ఉంటే నేను చూడలేను. అలాంటి వాళ్లకు సాయపడటమే నాకు తృప్తి" అంటూ మళ్ళీ బంగారు పాత్రను, నాణాలను సృష్టించి ముత్యాలయ్యకు ఇచ్చి, "ఈసారి నువ్వు ఇలా దక్షిణ దిక్కుగా పో" అని చెప్పింది. వాడు దయ్యం చెప్పినట్లు దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యాడు. అయితే కొంత దూరం వెళ్ళేసరికి ఇతరుల సుఖం చూడలేని దయ్యాలు 2 వాడికి ఎదురుపడి, "ఓహో, నీ అదృష్టం పండినట్లున్నదే, ఎంత చక్కని గుడ్లగూబ" అన్నవి వికవికమని నవ్వుతూ. ఆ వెంటనే ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్ర మాయమై దాని స్థానంలో ఒక పెద్ద గుడ్లగూబ ఉన్నది. దాన్ని చూస్తూనే వాడికి ఒళ్ళు జలధరించి దూరంగా విసిరివేశాడు. దయ్యాలు 2 మాయమైనాయి. ముత్యాలయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ మర్నాడు కూడా వాడు కూలి పనికి పోకుండా ఈసారి తనకు పట్టబోయే అదృష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటూ ఊడల మర్రి దగ్గరకు వెళ్ళాడు.
అక్కడ దయ్యం కనిపించగానే వాడు దానికి జరిగినదంతా చెప్పాడు. దయ్యం వాడి మీద ఎంతో జాలిపడుతూ, నీలాంటి వాళ్లకు సాయపడటమే గదా నా పని అంటూ బంగారు పాత్రను నాణాలను ఇచ్చి ఈసారి ఈశాన్య దిక్కుగా వెళ్ళమని చెప్పింది. ముత్యాలయ్య దయ్యం కేసి కోపంగా చూస్తూ, ప్రతిసారి నువ్వు చెప్పిన దిక్కుగా వెళుతుంటే నాకు నష్టం కలుగుతున్నది, అందువల్ల వచ్చిన దారినే ఇంటికి పోతాను అన్నాడు. ఆ మాటలకు దయ్యం కల్లెర్ర చేసి, కష్టాలలో ఉన్న వాళ్లకు సాయం చేయటం నా పని, అలాగే నీకు కనిపించిన నా స్నేహితులిద్దరికీ నా నుండి సాయం పొందిన వాళ్లను ఏడిపించటం సరదా. నువ్వు ఇప్పుడు నేను చెప్పిన దిక్కుగా వెళ్ళకపోతే వాళ్ళు నీకోసం చూసి చూసి నిరాశ చెంది బాధపడతారు. వాళ్ళు బాధపడటం నేను చూడలేను. మేం ముగ్గురం ప్రాణ స్నేహితులం. నువ్వు ఈశాన్య దిక్కుగా వెళ్ళకపోతే వాళ్ళనే ఇక్కడికి పిలుస్తాను అంటూ వికృతంగా కేక పెట్టి మాయమైంది. అదే క్షణంలో కొంటె దయ్యాలు రెండు అక్కడ ప్రత్యక్షమై ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్రను, నాణాలను బూడిదగా మార్చి కేరింతలు కొడుతూ ఊడల మర్రి మీదికి ఎగిరిపోయినాయి. ఇది చూస్తూనే ముత్యాలయ్యకు దయ్యాల నాటకం బాగా అర్థమైంది. వాటిలో ఒక దయ్యం తనకు బంగారం ఇస్తున్నట్లు నటిస్తుంటే, మిగిలిన రెండు దాన్ని మాయం చేసి తనను ఆట పట్టిస్తూ వినోదిస్తున్నవన్నమాట. ఆ సమయంలో వాడికి దురాశ దుఃఖం చేటన్న పెద్దల మాట గుర్తుకు వచ్చింది. ఇప్పటికే తన 3 రోజుల కూలి డబ్బులు నష్టపోవడమే గాక ఎంతో శరీర శ్రమకు గురయ్యాడు. ఆ తర్వాత ముత్యాలయ్య ఎన్నడూ దురాశకు పోక తనకు దొరికిన కూలి పనులు చేసుకుంటూ తృప్తిగా బతకసాగాడు. కథ కంచికి మనం మరో కథలోకి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి.